ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఆయన అంత యొక్క నీతి నిజాయితీ పరుడు, దేశభక్తి కలిగిన యొక్క వ్యక్తి మరొకరు లేరు. వారికి రావడం అనేది ఈ దేశంలో కోట్లాది మందికి ఆనందదాయకం, మాకు చాలా సంతోషంగా ఉంది. దేశ నిర్మాణంలో కూడా ఉన్నాడు, అలాగే 3 సార్లు అధ్యక్షునిగా చేశాడు. బీజేపీ వ్యవస్థాపకులు కేవలం ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా రామ మందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిండు. దేశవ్యాప్తంగా కూడా ఆయన అనేక ఈ దేశంలో దేశభక్తిని దీంట్లో కానీ కుహానా లౌకికవాదం పైన, దేశ రక్షణ విషయంలో, దేశంలో సామరస్యత నిర్మాణం చేయడంలో ఆయన ఎంతో గొప్పగానో కృషి చేశాడు. ఆయనకి ఇది రావడం అనేది పూర్తిగా అది 100కి 100 పాళ్ళు కూడా సరి అయిందని చెప్పి దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, బీజేపీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికలు రాబోతున్నాయి, మీరు పోటీ చేయబోతున్నారు సార్. పార్టీ అభ్యర్థిని నిర్ణయిస్తుంది. నేను గతంలో ఈ యొక్క వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశాను. నేను పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. మేము ఏది ఏమైనప్పటికీ మేమందరం కలిసి తప్పక ఈసారి ఆ యొక్క స్థానాన్ని గెలుచుకోవడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అలాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, ముందుగా ప్రచారాస్త్రాలు స్టార్ట్ చేశారు. ప్రచారాస్త్రం ఒకటే, ఇవాళ బీఆర్ఎస్ అనేది ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, దేశంలో అధికారానికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి ఎంతమంది బీజేపీ యొక్క పార్లమెంట్ సభ్యులు గెలిస్తే అంత రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం ఫిర్ బార్ మోడీ సర్కార్ అనే పేరుతోని మరొకసారి మోడీ గారి ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి మోడీ గారి ప్రభుత్వంలో బీజేపీ సభ్యుల్ని ఇక్కడి నుంచి ఎక్కువ మందిని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకెక్కువ నిధులు రావడానికి అవకాశం ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను ఎప్పటి నుంచి మీరు నిలదీస్తారు, ప్రశ్నలు అడుగుతారు? ఇప్పుడు వాళ్ళే 100 రోజులని టైం ఇచ్చింది, ఇప్పటికే 60 రోజులు పూర్తి అయిపోయింది. అనేక వాగ్దానాలను నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. కాబట్టి తప్పక ఈ రోజున ఉన్న యొక్క పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ తను చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. 6 గ్యారంటీలే కాదు, 420 వాగ్దానాలు కూడా చేసిండ్రు. అవన్నీ తప్పక ప్రజలకు చేసిన వాటిని నిలబెట్టుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. అలాగే అయోధ్యను ఎన్నికల్లో వాడుకుంటుందా బీజేపీ? అయోధ్య ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజల యొక్క విశ్వాసం అది. దాని నుంచి మనం ఆ యొక్క విశ్వాసాన్ని అనుసరించే యొక్క ప్రజలు అనేక మంది ఉన్నారు. కాబట్టి అదొకటి మాకు విశ్వాసము, నమ్మకము, తర్వాత భక్తి, తర్వాత అది జాతీయ అంశం లేదని చూస్తాం తప్పితే మేము మరొకటి కాదు. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మోడీ గెలవడానికి ఏమేమి మంచి పనులు చేశాడు? తప్పక రాబోయే యొక్క ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు మరోసారి కేంద్రంలో అధికారంకి రాబోతున్నారు. మంచి మెజార్టీతోని వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఎందుకంటే ఈ దేశాన్ని రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, అన్ని రంగాలలో ఒక సుస్థిరమైన యొక్క స్థానం వారు తీసుకొచ్చిన యొక్క ఘనత వారిదే. దేశంలో పేదరికాన్ని పారదోడే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు, గ్రామీణ ప్రజలకు అనేక రకాల మౌలిక వసతులు డెవలప్ చేసే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి కానీ, అదేవిధంగా సాంకేతికమైన యొక్క అభివృద్ధి కానీ, మనం ఒకవైపు స్పేస్ టెక్నాలజీలో కానీ అన్నిట్లో గణనీయమైన యొక్క పురోగతి నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వంలో వస్తున్నది. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారాలు అందియడమే కాకుండా ఈ దేశంలో ఇవాళ మనం రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే ఆత్మనిర్భర్ పేరుతో ప్రపంచ దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థితికి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారంటే అది తప్పక ఈ దేశ ప్రజల యొక్క ఘనత. అందుకోసం మరోసారి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా భారతదేశం ఎదిగే అవకాశం ఉంది. అలాగే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టాడు, కర్ణాటకలో వచ్చింది, అలాగే తెలంగాణలో కూడా ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్ నుంచి స్టార్ట్ చేశాడు. అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాలు పెరిగే అవకాశం ఉందా రాహుల్ గాంధీకి? అది ఆయన ఎక్కడ ఎన్ని చోట్ల ఈ యాత్ర చేసినా అది అన్యాయ యాత్ర మాత్రమే, అది ప్రజల్లో విభజన తీసుకొచ్చే యాత్ర మాత్రమే, అది ప్రజల్లో మత ద్వేషాలను రెచ్చగొట్టే యాత్ర తప్పితే మరొకటి కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్కు పోటీ బీజేపీ అనుకున్నారు యూత్ వాళ్ళందరూ, కానీ ఓడిపోవడానికి కారణం ఏంది? పోస్ట్ మార్టం నిర్వహించారా సార్? తప్పక ఇప్పుడు మేము ప్రజలను ఇంకా మెప్పించవలసిన యొక్క అవసరం ఉన్నది. కాంగ్రెస్ యొక్క అబద్ధ ప్రచారము, రెండోది బీఆర్ఎస్ పైన ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ అబద్ధ ప్రచారం నమ్మి కాంగ్రెస్ను ప్రజలు గెలిపించారు. ఇప్పుడు మేము ప్రజలను ఒప్పిస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి వేసినాం, కానీ ఈసారి బీజేపీకి వేస్తాం, బీజేపీ రావాలి, నరేంద్ర మోడీ రావాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అందుకోసమే మేము ప్రజలను ఇంకా ఎక్కువ
చైతన్యపరిచే ప్రయత్నం చేస్తాం, ప్రజలను ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తాం. లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకపోవడం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రజలకు వెళ్ళింది నిజమేనా? అది చాలా అబద్ధము. కోర్టు తన పని తానే, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఆమె కనుక నేరస్తురాలైతే ఆమె పైన శిక్షిస్తారు. దీనికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే అధ్యక్షుడిని మార్చడం వల్ల కూడా కిషన్ రెడ్డిని తీసుకొచ్చడం వల్ల కూడా ఓడిపోయిందని నేను అటువంటి విషయాలు ప్రభావితం జరిగినాయని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ యొక్క పార్టీలో అనేక మంది అనేక బాధ్యతలు నిర్వర్తించడం అనేది సర్వసాధారణం. మేము మా యొక్క సంజయ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యిండు. ఈ దేశంలో ఒక పెద్ద పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యిందంటే అది సంతోషంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ముందస్తుగా ఏమన్నా ఇప్పటి నుంచే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందా? పార్టీ ఆలోచన చేస్తున్నది. తప్పక మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మంచి విజయం సాధించడం కోసం తగిన యొక్క అభ్యర్థులను ఎంపిక చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు ఎన్ని లోక్సభ స్థానాలు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? అత్యధికమైన యొక్క స్థానాలు దాదాపు 10 నుంచి 12 స్థానాలు గెలుస్తారని ప్రజలందరూ చెప్తున్నారు. తప్పక ఆ సంఖ్యకు చేరుకోవచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ఇండియా కూటమి దళిత నేత ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా పేరు ప్రకటించింది. మరి ఇండియా కూటమి లేదు, అది టెంటు లేదు, అది కూటమి లేదు, ఏమీ లేదు. అది కకావికాలం అయిపోయినది. కేవలం ఓడిపోయే కూటమి కాబట్టి ఖర్గే గారి పేరు చెప్తున్నారు. అది గెలిచేదైతే రాహుల్ గాంధీ పేరు చెప్పేవాళ్ళు వాళ్ళు. అలాగే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ కలిసి తాడుపురాన్ ఏర్పడే అవకాశం ఉంది. అవన్నీ కూడా వట్టి గాలి కబుర్లు, అవి ఊహాజనితమైనవి తప్పితే అలాంటివి ఏమీ ఏర్పడే అవకాశం లేదు.